కాళేశ్వరం రిపేర్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వర్షాకాలం వస్తుండటంతో వీలైనంత త్వరగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు రిపేర్లు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, ఇరిగేషన్ అధికారులు ఆయన వెంట వెళ్లనున్నారు. బ్యారేజ్ల నిర్మాణాలను చేపట్టిన ఎల్ఎన్టీ, నవయుగ, ఆఫ్కాన్ సంస్థల ప్రతినిధులు కూడా మంత్రి టూర్లో ఉండనున్నారు. బ్యారేజ్ల దగ్గర జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్ అధికారుల బృందం పరిశీలించనుంది. పర్యటనలో భాగంగా మొదట ఉదయం సుందిళ్ల బ్యారేజ్ దగ్గరకు వెళ్లనున్నారు ఉత్తమ్. మధ్యాహ్నం 1 గంటకు అన్నారం చేరుకుని అక్కడ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి పనుల పురోగతిపై సమీక్ష చేస్తారు. అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు ఉత్తమ్. మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం బ్యారేజ్ పరిశీలనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఉత్తమ్ టూర్ షెడ్యూల్ ఏంటి? అపర్ణ, కాళేశ్వరం రిపేర్లపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ వద్ద రిపేర్ పనులు చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇంకొక 10-15 రోజుల్లో ఆ మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో పర్టికులర్గా 2 ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారుల బృందం ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ 11 గంటలకి బయలుదేరి వెళ్తున్నారు. ఇవాళ జస్టిస్ ఘోష్ అంటే విచారణ కమిటీ ఏదైతే ఉందో నిన్న జస్టిస్ ఘోష్ కమిటీ కూడా ఉంది. వారితో ఈ ఉదయం హైదరాబాద్లో భేటీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముందుగా సుందిల్ల చేరుకుంటారు. సుందిలలో అక్కడ బ్యారేజీ అదేవిధంగా మిగిలిన అంశాలని పరిశీలించిన తర్వాత అన్నారం చేరుకుంటారు. అన్నారం వద్ద కూడా అంటే రానున్న రోజుల్లో వర్షాకాలం ముందొస్తుంది కాబట్టి ఈసారి వరదలు ఎక్కువగా వస్తాయి, వర్షాలు ఎక్కువగా వస్తాయని ఒక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ నీటి ప్రవాహము ఇతరత్ర అంశాలను కూడా అక్కడ పరిశీలించిన తర్వాత ఎక్కడైతే బ్యారేజీ కుంగిందో ఆ గేట్ల మరమ్మతు అవుతుందో మేడిగడ్డకు అక్కడ వెళ్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత మేడిగడ్డకు వెళ్ళి మేడిగడ్డ వద్ద కొనసాగుతున్న రిపేర్ అంటే మరమ్మతు పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అంటే మంత్రి ఉత్తమ్ వెంట ఈఎన్సీ అధికారులు, అదేవిధంగా ఏవైతే ఆఫ్రాన్, తర్వాత మెగా, తర్వాత ఏదైతే ఎల్ఎన్టీ కొన్ని కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థలు ఉన్నాయో ఆ ప్రతినిధులు కూడా ఉత్తమ్ వెంట వస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 రోజుల్లోగా మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకి వారి సూచన మేరకు కూడా అక్కడ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇప్పటికే దాదాపు 3 సార్లు వెళ్ళారు, ఇది 4వసారి. అయితే వర్షాకాలం ముందస్తుగా వస్తుంది, వర్షాలు కూడా ఈసారి విపరీతంగా పడే అవకాశం ఉంది కాబట్టి మేడిగడ్డ మరమ్మత్తు పనులతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలను కూడా మరొకసారి పరిశీలించి రానున్న రోజుల్లో నీటి ఎద్దడి నివారణ, అదేవిధంగా నీటి ప్రవాహాన్ని ఎలా ఆ బ్యారేజీలు తట్టుకుంటాయా లేదా ఆ నీటి ప్రవాహం ఇతరత్ర అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. ఓ పక్క అన్నారం, సుందిల్ల బ్యారేజీ రివ్యూలతో పాటు మేడిగడ్డ వద్ద కొనసాగుతున్న మరమ్మత్తు పనులను మంత్రి ఉత్తమ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తారు. మరోవైపు అన్నారం బ్యారేజ్ను ఇవాళే పరిశీలించనున్నారు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. రేపు సుందిళ్ల బ్యారేజ్ను సందర్శించనున్నారు. నిన్న హైదరాబాద్కు వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 10 నుంచి మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ఆయన విచారణ ప్రారంభించనున్నారు. 10 రోజుల పాటు బ్యారేజ్ల నిర్మాణంలో భాగమైన వారందరినీ పిలిపించి విచారణ చేస్తారని అంటున్నారు.